ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత ఇలాగ మేము చేరి మీ నామమును గణపరచి మీ నామమును పూజించి హెచ్చించి ఆరాధించడానికి మరొక పర్యాయము రుచుతో వచ్చిన మీ కృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇహలోకంలో అనేకులకు లేనటువంటి ఒక గొప్ప ధన్యతను, ఒక గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి మా ద్వారా మీ నామం మహింపరచబడటానికి మరొక పర్యాయము మీరు ఇస్తూ వచ్చిన అనుమతిని బట్టి స్తోత్రాలు. ప్రార్థించి ప్రకటించిన మేరకు దేవా సమయానికి మీ సన్నిధానంలోనికి మేము చేరి రాగలగటానికి మీరు చూపుతూ వచ్చిన ప్రతి విధమైన సహాయతను బట్టి స్తోత్రాలయ్యా. దేవా కరుణించండి. మీటింగ్ ఆది నుంచి అంతము వరకు మీరే అధ్యక్షత ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా పాటలు పాడేవారిని బలపరచము, వాయిద్యములు వాయించేవారిని బలపరచము దేవా. అలాగూ కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. అట్లాగూ నిలవబడుతున్న మీ దాసుని బలపరచండి, పరమ నుంచి కొంత అనుగ్రహించండి దేవా. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వినబోతూ ఉన్నారో అటు వారిని మీరు దర్శించండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుటకు మీరు సహాయము చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు మీరే సహాయము చేయండి. అట్లు తిరిగి మా తండ్రి బలవర్తమానం ద్వారా మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని బలపరచండి దేవా. ఏ విషయాల్లో మేము చిక్కుబడి ఉన్నామో, ఏ విషయాల నుంచి మేము బయటికి రావాలనో, ఏ విషయాలను మేము విడిచిపెట్టాలనో, ఏ విషయాలు దేవా మేము నేర్చుకోవాలను నీ వాక్యపు వెలుగులో మీరే బయలుపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. మనుషుడు మాట్లాడితే తండ్రి ఎవరు కూడా లోబడరు, అయితే పరమందున నీవు మాట్లాడితే దేవా ప్రతి ఒక్కరం మేము సరి చేసుకోవడానికి వీలవుతుంది దేవా. నిలబడుతున్న మీ దాసుని ద్వారా మీరే మాతో మాట్లాడండి. శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. జరుగుతున్న పరిచర్య ద్వారా సాతానుకు సిగ్గు, మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములకు కలుగుటకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారిని బట్టి స్తోత్రమయ్యా. రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించమని వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 198. హల్లెలూయా పాడేదాం, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదాం, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదాం, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదాం, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చు
వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. నాదు శత్రువులను పడద్రోయువాడు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడు నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరూ నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువాని వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువాని వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నే కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబెనేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును.
నా జీవం దాతవు నీవే ప్రభువా కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్. పాట సంఖ్య 199. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతు, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా రోగములందరికీ, భరించితివినా వ్యసనములందరికీ, భరించితివినా రోగములందరికీ, వ్యసనములందరికీ నాకై కరువరికి అరిగితివి, నాకై కరువరికి పరిహారించితివి, పాప శిక్షన్
స్తుతులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నాయతి క్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి, నాయతి క్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి, చిందిన సిలువ రక్తములో, చిందిన సిలువ రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నరసించినానను వెదకితివి, నరసించినానను లేపితివి, నరసించినానను వెదకితివి, నరసించినానను లేపితివి. నా శాపమును పెంచితివి, నా శాపమును పెంచితివి. నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. స్తుతి గీతములకు పాత్రుడవు, స్తుతి గీతములకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను ప్రభు యేసు పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. పాట సంఖ్య 204. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి, నరకము
వేలనిది నానందించి కొనియాడు సదా యేసుని. ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని, ప్రియుడా సదా యేసుని. పాట సంఖ్య 206. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, కరుణ తోడ పిలిచియు అరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా, కరుణ తోడ పిలిచియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా, స్థిరపరచిన ఆ ప్రభున్ గడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభున్ గడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, ఎన్నోసార్లు ఈ కృపన్ విడచి ఉంటి ఓ ప్రభు, విడచి ఉంటి ఓ ప్రభు, ఎన్నోసార్లు ఈ కృపన్ విడచి ఉంటి ఓ ప్రభు, విడచి ఉంటి ఓ ప్రభు, అన్నా తోడ నీదరిం చేర్చినన్ క్షమించితివి, అన్నానా తోడ నీదరిం చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, ఉంగియోండు వేళలో పైకి లేవ ఎత్తితివి, పైకి లేవ ఎత్తితివి, ఉంగియోండు
పరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి. పరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నాకసాయ శైలమయం కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. నాకసాయ శైలమయం కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. కరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. కరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, సత్య సాక్షి అయ్యుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షి అయ్యుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడవు మా దేవుడా, ఆమేనంచు పాడేదా. నిత్యుడవు మా దేవుడా, ఆమేనంచు పాడేదా. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నిన్నునే స్తుతింతును, నిన్నునే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు.
దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనమందరం ఇక్కడ కలుసుకొని ఏం చేస్తూ ఉన్నాం? ప్రభును ఆరాధించబోతూ ఉన్నాం. దేవుడు మన ఎడల చూపిన తన అద్భుతమైన మహాకృపకు మనం ఎవరమంట? నిత్యము రుణస్థులమే. రండి, ప్రభును ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన భాగంలోనికి మనము వెళ్ళి ఆ భాగమును మనము ధ్యానించుకుని తర్వాత మనం ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. గాస్పల్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం? ఎప్పుడు ప్రేమను మరచిపోతాం. అది వ్యత్యాసం. మనము ప్రేమను మరచిపోవడం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంట? మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. అది వ్యత్యాసం. అయ్యా, ఒక వ్యక్తికి లేదా దేవునికి మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం ఏదైనా ఉందా అంటే ఇది. ప్రేమించే వాడిని ఏమంటాం మనం? దేవుడు అని అంటాం. ప్రేమించని వాడిని ఏమంటాం? మనుష్యుడు అని అంటాం. పరిస్థితులు ఏదైనా భిన్నాభిప్రాయములు లేకోకుండా ప్రేమించే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ మాట మనకు అర్థం అవ్వడానికి బైబిల్లో ఈ మాట మాత్రమే కాదు కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మాత్రమే కాదు కానీ ఇంకొక వచనము కూడా మనకి దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడని రుజువుపరుస్తూ ఉంది. ఏంటంటే మత్తయి సువార్తలో ఉంటుంది ఆ మాట. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా ఎక్కడ రావాలంట? నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను? విశ్రాంతినిస్తా అన్నాడు. ఎవరినైనా ఒక ఇశ్రాయేలీయుల్లో నుండి ఎవరినైనా ఒక్కరిని మాత్రమే పిలిచాడా? యూదా గోత్రమును మాత్రమే పిలిచాడా? లేదంటే బెన్యామీను గోత్రమును మాత్రమే పిలిచాడా? లేదంటే మనస్సే అర్ధ గోత్రమును మాత్రమే పిలిచాడా? లేదు. ప్రభు ఇదేంటంట? ఇట్స్ ఏ యూనివర్సల్ కాల్. ఇది ప్రపంచానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమపూర్వకముగా ప్రభు ఇస్తూ ఉన్న ఆహ్వానం ఇది కదా. అయితే ఈ ఆహ్వానంలోనికి ఒక 4 గొప్ప స్త్రీలు రాగలుగుతూ వచ్చినారు దేవుని మహాకృపను బట్టి. రండి, వాళ్ళు ఎవరో మనం పరిగెరుకుని ప్రభుని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎక్కడ కనపడతారు మనకంటే? ఎక్కడ కనపడతారంట? మత్తయి సువార్త 1వ అధ్యాయము. ఎక్కడ కనపడతారంట? మత్తయి సువార్త 1వ అధ్యాయం. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 1 వర్స్ 3. యూదా తామారునందు పెరేసును. చాలేండమ్మా. ఇక్కడ ఎవరు కనపడుతూ ఉన్నారు? మొట్టమొదటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలోనికి వచ్చిన ఈ 4 స్త్రీలు కూడా ఒక విధంగా చెప్పాలంటే దే ఆర్ జెంటైల్స్. దే డోంట్ నో హూ ద లార్డ్ ఈజ్. దేవుడెవరో తెలియని ప్రజలు. అయితే దేవుని యొక్క వంశావళిలోనికి వారు తీసుకొని రాబడతా వచ్చినారు. మనం కూడా చాలాసార్లు మనకు ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. అయ్యో, నా కులం ఏంటి? నా మతం ఏంటి? నా గోత్రం ఏంటి? నేను ఎట్లా యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచానంటే అన్నా దేవుడు నన్ను ఇలాగూ తన మార్గంలోనికి నడిపించాడు అని మనం సాక్ష్యముగా చెప్తాం కదా. అటువంటి అనుభవాలు ఈ 4 స్త్రీలకు కూడా ఉన్నాయి కదా. ఎవరి తామారు అని మనము చూస్తే ఈ తామారును గురించిన పరిచయము ఆదికాండం 38వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఎవరంట ఈ తామారు? యూదా యొక్క కోడలు
కదా. యూదా ఏం చేస్తూ వచ్చినాడంట, తన పెద్ద కుమారుడు, యూదాకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. మొదటి కుమారుని పేరు ఏం పేరంట? ఏరు. రెండవ కుమారుని పేరు ఏం పేరంట? రెండవ కుమారుని పేరు ఓనాను. మూడవ కుమారుని పేరు షెలా. కాబట్టి మనము చూస్తే ఈ యొక్క యూదా మొట్టమొదటి కుమారుడైన ఏరును ఈ యొక్క తామారునకిచ్చి వివాహము చేస్తూ వచ్చినాడు. వివాహం చేసిన తర్వాత మనము చూస్తే ఆ ఆదికాండం 38వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో చూస్తే అక్కడ రాయించబడి ఉంటుంది, ఏరు దేవుడైన యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున, చెడు నడత నడిచినందున దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఏరును మరణానికి అప్పగిస్తూ వచ్చినాడు. అలాగూ ఏరు చనిపోయినాడు. ఏరు చనిపోయిన తర్వాత రెండోదిగా ఆమెను ఎవరు వివాహం చేసుకోవాలా? ఆమెను ఎవరు వివాహం చేసుకోవాలంటే అక్కడ రాయించబడిన పద్ధతిని ప్రకారము రెండో కుమారుడు వివాహం చేసుకోవాలా కదా. అంటే ఎవరు? ఓనాను వివాహం చేసుకోవాలా. అయితే ఓనాను ఏం చేస్తూ వచ్చినాడంటే, ఓనాను తన యొక్క ఆ యొక్క తామారుతో క్షీణించిన తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? పాపము చేస్తూ వచ్చినాడు కదా. సరైన నడతన ఆయన జీవించలేకపోతూ వచ్చినాడు కదా. చాలామంది ఈ సందర్భాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే, అయ్యో బైబిల్లో రాయించబడినవన్నీ కూడా పాపపు మాటలు అని చెప్పడానికి ఇదే ఒకటి చక్కటి ఉదాహరణ అన్న. ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా మనము చూస్తే ఏంటంట, ఒక మొదటి కుమారుని భార్యని రెండో కుమారుడు కూడా భార్యగా చేసుకోవడం ఏమిటి? అలాగే మూడో కుమారుడు కూడా మొదటి కుమారుని యొక్క భార్యను భార్యగా స్వీకరించడం ఏమిటి? ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న లోపాలని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను అనుకున్న, ప్రభు ఏం పంచుకోవాలా ఈ దినం అని అంటే, ప్రభు ఈ మాటలే బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, బైబిల్ను మనం చదువుతున్నప్పుడు ఎట్లా చదవాలంట? నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్ మనకు అర్థమయ్యేదాకా చదవాలా. కాబట్టి మనము చూస్తే మొట్టమొదటిగా దేవుడు వివాహ వ్యవస్థని ఎక్కడ ఆరంభిస్తూ వచ్చాడు? ఏదైనా వనములో ఆరంభిస్తూ వచ్చాడు. ఎవరికెవరికి మధ్య ఉందంట? మొట్టమొదటి వివాహం ఆదాము అలాగే హవ్వ. ఆదాము ఎవరిని వివాహం చేసుకున్నాడు? హవ్వను వివాహం చేసుకున్నాడు. హవ్వ ఎక్కడి నుండి వచ్చిందంట? ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుండి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమవ్వాలి హవ్వ ఆదాముకి? సాధారణంగా ఏమవ్వాలా? కుమార్తె అని చెప్పొచ్చు, లేదా సహోదరి అని చెప్పచ్చా? అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వివాహం చేస్తూ వచ్చినాడు. ఆదికాండం 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత కయ్యూను ఎవరిని వివాహం చేసుకున్నాడు? తన సహోదరినే వివాహం చేసుకున్నాడు. ఎక్కడ దాకా? ఆదికాండం 4వ అధ్యాయం దాకా. దాని తర్వాత మనము చరిత్ర చూస్తే దేవుడు కొన్ని విషయాల్లో ఏం చేస్తూ వచ్చాడంట? మారుస్తూ వచ్చినాడు. వాటిలో ఇది ఒకటి. చాలామంది ఏమంటూ ఉన్నారంటే, అయ్యో వదినని మరిది పెళ్లి చేసుకోవడం తప్పే. కరెక్టే. ఎందుకంటే దాని తర్వాత దేవుడు అనుమతించలేదు కాబట్టి. ఎక్కడైనా సరే నూతనమైన నిబంధనలో ఇటువంటి కార్యం లేదు. దేవుడు ఏం చేస్తూ వచ్చంటే, అయ్యా ఇది మంచి పద్ధతి కాదు కదా అని దేవుడు అనుమతించలే. అందుకే మనము చూస్తే ఈ తామారు ఏం చేస్తూ వచ్చిందంట, మొదటి కుమారుడు ఆయన యూదా మొదటి కుమారుడైన ఏరును వివాహం చేసుకున్నది. అలాగే రెండవ కుమారునితో రెండో కుమారుడు కూడా ఏం చేస్తూ వచ్చింది? వివాహం చేసుకుంది. అయితే మూడో కుమారుని విషయానికి వచ్చినప్పుడు యూదా భయపడుతూ వచ్చినాడు. ఏమనుకున్నాడంటే తన మనస్సులో, అయ్యో నా చిన్న కుమారుడు వీడు చచ్చిపోతే నాకు ఇంకెవరు లేరు, వంశావళి లేదు అని భావించి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడంట? యూదా తామారును మోసగిస్తూ వచ్చినాడు. ఏమన్నాడు చెప్పమంటారండి? అమ్మా తామారు, ఇంకా నా చిన్న కుమారుడు వయసుకు రాలేదు కాబట్టి నేను అతన్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయను అని అన్నాడు. కొద్ది రోజులైంది, వివాహ వయసు వచ్చింది. అయినా కూడా తామారును షెలాకిచ్చి వివాహం చేయడానికి యూదాకు మనస్సు రాలా. యూదా ఏం భావించాడంటే, అరే మొదటి కుమారుడు చనిపోయినాడు, రెండో కుమారుడు చనిపోయినాడు అని అంటే దాని అర్థం ఏంటి? పాపం ఎవరిలో ఉన్నది? తామారులో ఉన్నదని భావించినాడు. అలా భావించి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ సంగతి మర్చిపోయినాడు. ఇంకా షేలాకు ఈ యొక్క తామారునిచ్చి వివాహము చేయాలన్న సంగతే మరిచిపోయి ఏం చేస్తూ వచ్చాడంట, ఇప్పుడు ఈయన ప్రయాణమై వెళతా ఉన్నాడు.
ఎక్కడికి వెళ్తా ఉన్నాడంట? తిమ్నాతు అన్న మార్గము గుండా ఆయన వెళ్తా ఉన్నాడు. తిమ్నాతునకు వెళ్తా ఉన్నాడు. ఎందుకు? గొర్రెల బొచ్చు కత్తిరించుకోవడం కోసమై. ఈ సంగతి అంతా ఆలోచించి తామారు ఏం చేస్తూ వచ్చిందంట? వైదవ్య వస్త్రములను విడిచిపెట్టి మంచి వస్త్రాలు తీసుకొని వేసుకొని ఏం చేస్తూ వచ్చిందంట? మార్గములో ఉందంట ఆమె. అయితే ఇక్కడ మనము చూస్తే యూదా తనకు తెలియకుండానే తామారుతో పాపము చేస్తూ వచ్చినాడు కదా. అయితే దాని తర్వాత కొన్ని మాసములైన తర్వాత యూదాకు ఒక సంగతి తెలిసింది. ఏంటని? ఈ యొక్క తామారు జారత్వము జరిగించి ఏం చేస్తూ వచ్చిందంట? గర్భవతి అయినది అని ఎవరికి తెలిసిందంట? యూదాకు తెలిసింది. యూదాకు తెలిసినప్పుడు యూదా ఏం చేస్తూ వచ్చాడంటే వెంటనే ఆమెను చంపటానికి పునుకుంటూ వస్తే తామారు చాలా జాగ్రత్త కలిగిన స్త్రీ. ఆమె ఏం చేస్తూ వచ్చింది? నేను ఎవరి వలన గర్భవతి అయినది తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా, నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, ఎవరి వలన నేను ఈ పాపం జరిగిస్తూ వచ్చాను అన్నది అని ఆ వస్తువులను యూదా దగ్గరికి పంపింది. అవి ఎవరిచ్చారంట? ఎవరిచ్చారు? యూదాయే ఇచ్చాడు కదా. ఇక్కడ చూస్తే మనము ఇటువంటి ఒక స్త్రీ ఎక్కడికి వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన విధానము చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం అన్న ఆ చెట్టు, ఆ వృక్షములోనికి ఆమె రాగలుగుతూ వచ్చింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అన్న ఇంత విపరీతమైన జీవితం కలిగిన ఆమె ఎలాగో పరిశుద్ధమైనది? ప్రశ్న చెప్తాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ యూదా ఏమన్నాడు? ఆ చివర్లో 38వ అధ్యాయం ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 38లో రాయించబడి ఉంటుంది. అందుకు యూదా తనకంటే తామారు ఎట్లాంటిది అని ఆయన భావించాడంట? నీతిమంతురాలు అని భావించాడంట. కారణం ఏంటి? షేలాకు వివాహ వయసు వచ్చింది. అయితే తామారు తొందరపడలా, యూదా యొక్క అనుమతి కోసం ఎదురు చూసింది. అయితే యూదా షేలాను తామారునకిచ్చి వివాహం చేయాలని ఆయన అనుకోలా. ఏమైపోయిందంట? తామారు ఒంటరిగా మిగిలిపోయింది. అయితే తామారు అనుకుంది, నేనేం చేయాలి? ఖచ్చితంగా నా వంశావళిని నిలవబెట్టాలి కదా. ఆమె నీతిమంతురాలుగా చేయబడటానికి ఏకైక కారణం ఆమె పాపము చేయలే అక్కడ కదా. ఇంకా చెప్పాలంటే యూదా ఇచ్చిన మాట నిలవబెట్టుకోలే, కానీ తామారు ఇచ్చిన మాట నిలవబెట్టుకుంది. ఆమె తొందరపడలే, ఆమె అట్లే ఉండిపోయింది అంతే. కాబట్టి మనము చూస్తే ఈమె ఎలాగుందంటే తామారు జీవితం, ఈమె ఒక అన్య స్త్రీ చెప్పాలంటే కదా. ఆమె జీవితం మొదటి భర్తను కోల్పోయి రెండవ భర్తను కూడా కోల్పోయి ఆమె ఒంటరిగా ఉండిపోతూ వచ్చింది. అయితే ఎందుకు ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారి వంశావళి అన్న చెట్టులోనికి వచ్చిందంటే ఆమె నీతి కలిగిన జీవితమే. ఏంటంట? నీతి కలిగిన జీవితం. రెండవ స్త్రీ ఉంది. మొదటి స్త్రీ ఏమో తామారు, రెండవ స్త్రీ ఎవరంట? మొదటి అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం. ఎవరంట ఆమె అంటే? రాహాబు. రాహాబు అందరికీ పరిచయమే. రాహాబు చేస్తూ ఉన్న ఆ వృత్తిని బట్టి ఆమె పరిచయం. ఆమె ఏం చేసేదంట? వ్యభిచారం చేసే స్త్రీ. ఎక్కడ నివసిస్తూ ఉంది? ఎక్కడ నివసిస్తూ ఉందంట ఆమె? యెరికో పట్టణములో నివసిస్తూ ఉంది. ఆ యెరికో పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అక్కడ న్యాయాధిపతిగా లేదంటే నాయకుడిగా ఎవరు ఉన్నారంటే ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులకు యెహోషువ ఉన్నాడు. ఈ యెహోషువ ఏం చేస్తూ వచ్చాడంటే వేగుల వారిని పంపించి, అయ్యా మనం యెరికో అన్న పట్టణమును స్వాధీనపరచుకోవాలి, మన దేవుడు చెప్పాడు అని వారితో అంటే ఆ వేగుల వారు ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? యెరికో పట్టణంలోనికి వచ్చారు. ఎక్కడుండాలా వారికి అర్థం అవ్వాల. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ రాహాబు ఇంటిలోనికి వెళ్ళి సంగతి అంతా చెప్పారు. అమ్మా, మేము పలానా వాళ్ళం కాబట్టి మేము ఏం చేస్తూ వచ్చాము, ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చాము, కాబట్టి ఒకనొక దినమున ఈ దేవుడు మాకేం చేస్తాడు, ఈ పట్టణమును అప్పగిస్తాడు అని అంటే ఆమె ఏమన్నదండి? ఆమె ప్రభు యందు విశ్వాసం ఉంచింది. ప్రభు యందు ఏముంచిందంట? విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచినప్పుడు ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఆ వచ్చిన వేగుల వారిని కాపాడి, అనగా తన ఇంటి పై గదిలోనికి వెళ్ళి
ఏం చేస్తూ వచ్చిందంట, ఆ జనప నారలో వారిని దాచిపెట్టి ఆ దేశంలో అనగా యెరికోలో ఉన్న రాజ్య అధికారి కలిగిన వారి సంబంధులు లేదంటే అక్కడ ఉన్న సైన్యాధిపతులు వచ్చినప్పుడు ఏమందంట, అయ్యా వారెవరో వచ్చినారు కానీ ఎవరో నాకు తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్పింది రాహాబు. అట్లాగూ వారి ప్రాణములను ఆమె రక్షించింది. అంటే మనము చూస్తే దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను ముట్టినవాడు ఎవరిని ముట్టినట్లంట, నా కనిగుడ్డును ముట్టిన వాడితో సమానుడని ఎంచి అన్నట్లుగా ఇప్పుడు ఆమెకు తెలియకుండా ఆమె ఎవరికి మేలు చేసిందంట, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మేలు చేసింది కదా. తన దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచింది. ఆమె అంటా వచ్చింది, అయ్యా మీ దేవుడు పైన ఆకాశం యందు కింద భూమి యందు దేవుడే, నేను నమ్ముతున్నాను, కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలా, నెక్స్ట్ నన్ను నా కుటుంబాన్ని కాపాడాలా అని చెప్పి ఏం చేస్తుందంట, ఆమె తన కిటికీ నుంచి వారిని ఏం చేస్తూ వచ్చింది, దింపి వేసింది. ఆ కిటికీకి ఏం చేసిందంట, ఒక ఎర్రని దారం కట్టింది. ఇక్కడ చూస్తే రెండవ అనుభవం, రెండవ స్త్రీ ఎట్లా యేసుక్రీస్తు ప్రభువారి ఒక వ్యభిచారము చేసే స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి చెట్టులోనికి రావడానికి కారణం ఏంటంటే ఆమె విశ్వాసం. ఎందుకు దేవుడు ఇట్లాంటి వారిని అనుమతిస్తూ వచ్చాడంటే, ఈ భూమి మీద అనేక పనులు చేసుకునే వారు ఉంటారు. అయ్యా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచక మునుపు నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత నీ బ్రతుకులో మార్పు వచ్చిందా, ఇది ప్రభు అడిగేది. చాలామంది ఏం భావిస్తారంటే, అయ్యో అన్న ముందు తాగుడిపోతాడు అన్న, ఈడు మందిరానికి వస్తున్నాడే అంటే వాడి బ్రతుకు మార్చుకోవడం నీకు ఇష్టం లేదని అర్థం. అన్న వీడు పచ్చి వ్యభిచారన్న, వీడు మందిరానికి వస్తున్నాడేంటి, వాడి బ్రతుకు మార్చుకోవడం నీకు ఇష్టం లేదా? వాడేదో యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి తన జీవితమును, పాత జీవితమును, పాపపు జీవితమును విడిచిపెట్టడానికి వస్తూ ఉన్నాడు కదా. అట్లాంటి వారిని మనం ప్రోత్సహిస్తామా? ప్రోత్సహించం కదా. మనుషులు ఎప్పుడు ఇతరులను కృంగదీసేవారే, మనుషులు ఎప్పుడు ఇతరులను వెనక్కి లాగేవారే. అయితే దేవుడు తప్ప. ఆయన నిరూపించడం కోసమై ఏం చేస్తూ ఉన్నాడంట, ఈ యొక్క రాహాబ్ అన్న స్త్రీని తన వంశావళిలోనికి తీసుకొని రాబడతా వచ్చింది ఆమె కూడా కదా. ఆమె ప్రభు యందు విశ్వాసం ఉంచింది, తన కుటుంబం అంతా ఏం చేయబడతా వచ్చిందంట, రక్షింపబడతా వచ్చింది. మూడవ స్త్రీ ఎవరంట, రూతు. ఎవరంటే ఈ రూతు, రాహాబు యొక్క కోడలు. మొదటిగా చూస్తే మనము ముందు సంగతి అంతా మనకు చాలా బాగా పరిచయం. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రాయించబడి ఉంటుంది. నయోమి యొక్క కోడలు ఎవరంట, ఈ రూతు. కాబట్టి నయోమి ఎక్కడుండేది, బెత్లెహేములో ఉండేది. ఆ దేశమును విడిచిపెట్టింది. ఎక్కడికి వెళ్ళిందంట, మోయాబు దేశంలోనికి వెళ్ళింది, కరువు వచ్చిన కారణమును బట్టి. అయితే అక్కడ ఈ రూతును ఏం చేస్తూ వచ్చిందంట, తన కుమారునికి ఇచ్చి వివాహం చేసింది. తర్వాత చూస్తే నయోమి యొక్క భర్త చనిపోయినాడు, తర్వాత రూతు యొక్క భర్త చనిపోయినాడు, తర్వాత ఇంకొక ఆమె ఎవరంట, ఓర్పా యొక్క భర్త చనిపోయినాడు. అంటే నయోమి వెళ్ళేటప్పుడేమో ముగ్గురితో వెళ్ళింది, వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందంట, ఇద్దరే వచ్చినారు. మామూలుగా ఎంతమంది కావాలా, ఇట్స్ షుడ్ బి అట్లీస్ట్ 10 people, కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 10 people, 10 మందిని ఉండాలి కనీసం వచ్చేటప్పుడు. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు ఇద్దరే వచ్చినారు. ఇలాగ వచ్చేటప్పుడేమో బెత్లెహేము నుంచి వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మహలోన్ ఉన్నాడు, కిల్యోన్ ఉన్నాడు, అలాగే నయోమి ఉంది, నయోమి భర్త కదా, నలుగురు ఉన్నారు. నలుగురు ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఎట్లా పోయినారంట, సగములో వెళ్ళిపోయినారు. అంటే ఇద్దరే, ఎవరంట, నయోమితో పాటు రూతు, వీరిద్దరు మాత్రమే తిరిగి మోయాబు దేశములో నుండి బెత్లెహేము ప్రాంతమునకు వెళ్తా వచ్చినారు. వెళ్ళిన తర్వాత రూతు చూస్తే ఎలాగో జీవిస్తూ వచ్చిందంట. తన అత్తతో ఆమె పలికిన మాట ఒకటి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని అన్నది కదా. కాబట్టి ఎంతో విశ్వాసముతో ఆమె ఏం చేస్తూ వచ్చిందంట, ప్రభు యందు ఆధారపడి ఆమె యవ్వన ప్రాయములో పని చేయడానికి పూనుకుంటూ వచ్చింది కదా. మనం పని చేస్తామా? మనకు పని అంటే చాలా అసహ్యం కదా. పని చేయకోకుండా ఎంతసేపు అయినా మాట్లాడమంటే మాట్లాడతాం, 2 రోజులు కానీ కదా మాట్లాడుతూనే ఉంటాం కదా. కానీ ఆమె ఏం చేస్తూ ఉందంట, పని చేస్తూ ఉంది. తన అత్త గురించిన క్షేమమును గురించి ఆలోచిస్తూ ఉంది కదా. ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే యవ్వన ప్రాయంలో భిక్షాటన చేస్తూ ఉంటారు, సోమరితనం కదా. ఏ పనేం చేయొచ్చు తప్పులేదు కదా. కాబట్టి ఈమె ఎంత చక్కగా పని చేస్తుందంటే పొలంలోనికి వెళ్ళి పరిగెరుకుంటూ వచ్చింది.
పరిగెరుకొని తన అత్తను సంరక్షించి ఆమెను పోషిస్తూ ఉంది. ఈ సంగతి బోయాజుకి ఎట్లాగా అనిపించిందంట? ప్రీతికరమైనదిగా అనిపించింది. కొన్ని రోజులైన తర్వాత ఆమెను ఏం చేస్తూ వచ్చాడు? బోయాజు వివాహము చేసుకుంటా వచ్చినాడు కదా. మీరు అనుకోవచ్చు, అన్న ఏందన్నా విడువబడిన స్త్రీ కదా, విధవరాలైన ఆమెని పెళ్లి చేసుకోవడం ఏంటన్నా అని అనుకోవచ్చు. అయితే మనం చూస్తే అక్కడ బోయాజు ఆమె ప్రవర్తన చూస్తున్నాడు కదా. బోయాజు ఏం చూస్తూ వచ్చినాడంటే ఆమె ప్రవర్తన ఇలాగుంది. ఒకసారి భర్త చనిపోతే ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. రెండో వివాహం చేసుకోవచ్చు, లేదంటే ఆ తల్ల ఇంటిలో ఉండిపోవచ్చు, లేదంటే ఎవరు పోషిస్తే అక్కడ పని చేసుకుంటే అక్కడే ఉండిపోవచ్చు. కానీ అన్నీ విడిచిపెట్టి నా భర్త చనిపోయినా పర్వాలేదు, నేను ఈ ఇంటికి మాత్రమే చెందిన దానను అని చక్కగా ఆమె వర్ణిస్తూ వచ్చింది. ఆమె విధానము ఏం చేస్తూ వచ్చిందంటే బోయాజును ఆకర్షిస్తూ వచ్చింది తన ప్రవర్తన కదా. మన ప్రవర్తన ఆకర్షిస్తుందా? ఒకనైనా దేవుని దగ్గరికి ఆకర్షిస్తుందా? అయితే రూతు ఏం చేస్తూ వచ్చింది? బోయాజును తన ప్రవర్తన ద్వారా ఆమె ఆకర్షిస్తూ వచ్చింది. అరే, భార్య అంటే ఎట్లా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలా, ఇలాగ పని చేయాలా, ఇలాగ తన కుటుంబం గురించి ఆలోచించాలా అన్న ఆలోచన బోయాజుకు కలిగింది కదా. కాబట్టి ఈమె 3వ స్త్రీ. 4వ స్త్రీ ఎవరంటే బత్షెబా. ఎక్కడ రాయించబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. అదే ఈ సందర్భం మనకు అర్థం అవ్వాలంటే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అక్కడ రాయించబడింది. ఎవరంటే ఈ బత్షెబా మునుపు చూస్తే ఊరియా యొక్క భార్య. దాని తర్వాత ఊరియా చనిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తూ వచ్చాడంట? బత్షెబాను వివాహం చేసుకుంటూ వచ్చినాడు. బత్షెబాను వివాహం చేసుకున్న తర్వాత బత్షెబా యొక్క కుమారుని పేరు ఏంటంట? సొలొమోను. దావీదు తర్వాత సింహాసనం ఎక్కిన కుమారుడు, దావీదు కుమారుడు ఎవరంట? సొలొమోనే. ఈ సొలొమోను ఎవరంట? దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి. కాబట్టి మనము చూస్తే 4 స్త్రీలు, 4 విభిన్నమైన జీవితాలు కదా. మొదటిగా చూస్తే ఆమెను బట్టి అనగా తామారు తమ జీవితంలో ఎట్లా ప్రభుని ఆరాధించిందంటే, దేవా ఎట్లాంటి దానను నేను, అందరు అనుకున్నారు నన్ను ఏమని, నీవు ఒక నష్ట జీవితం జీవించే స్త్రీవి అని అందరూ భావించారు. అయితే నేను ఎలాగో జీవిస్తూ వచ్చానంటే, ఎలా జీవించడానికి నీవు నాకు సహాయం చేస్తూ వచ్చావంటే, నీవు నన్ను ఒక నీతిమంతురాలుగా గలగటానికి సహాయము చేస్తూ వచ్చావయ్యా అని ఏం చేసింటుంది ఆమె? ప్రభువును గణపరిచింటుంది తామారు కదా. తన మామే అంటా వచ్చాడు ఏమని? ఈమె నీతిమంతురాలు అని. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎందుకు ప్రభువును ఆరాధించాలంటే, దేవా నీతి కలిగి జీవించడానికి కారణం ఎవరు? నీవే. ఎందుకంటే బైబిల్లో రాయించబడింది నీతి అంటేనే ఆయన ద్వారానే మనం ఏమై ఉన్నాం? నీతిమంతులముగా తీర్చబడితే. రెండవ అనుభవం ఎవరిది? రాహాబు జీవితం. రాహాబు చూస్తే ఆమె ఏం చేస్తూ వచ్చిందంట? ఒక వ్యభిచారం చేసే స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచింది కదా. మన జీవితంలో మనం కూడా అంతే. అంటే వ్యభిచారపు జీవితం అంటే ఏంటంటే, మనము ఇహలోక సంబంధమైనవి మనల్ని కలగజేసిన మన దేవుణ్ణి తప్ప అన్నిటినీ కోరుకుంటాం కదా, అదే వ్యభిచార జీవితము. బైబిల్ ఏం రాయించబడిందంటే, మన దృష్టి, మన కోణము, మన గురి అన్ని క్రీస్తుగా ఉండాలంట రక్షింపబడిన తర్వాత. కొన్నిసార్లు మనకేముంటాయి? అయినా కూడా బయట సంగతులే వస్తూ ఉంటాయి కదా. రక్షింపబడకముందు అయితే ఇంకంత లోకమే, ఏముండదు కదా. అట్లాంటి జీవితం జీవించే మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ఒకసారిగా ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ఆ ఘనమైన కార్యము వేగుల వారి ద్వారానే వచ్చింది. ఈరోజు నీవు నేను రక్షింపబడి ఉన్నామంటే ఎవరో వచ్చి సువార్త కరపత్రిక ఇవ్వడం ద్వారానో, ఎవరో వచ్చి అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెప్పడం ద్వారానో, ఏ ఇంటి దగ్గరనో సువార్త మీటింగ్ పెట్టినప్పుడు ఆ మాటలు మనం వినడం ద్వారా మాత్రమే మనకు ఏమైపోయిందంట? అయ్యో ఈయన నా కొరకు చనిపోయిన దేవుడా అని మనకేమైతే వచ్చింది? అర్థమవుతూ వచ్చింది కదా. ఆ దేవుని ప్రేమ మన దగ్గరికి మనుషుల ద్వారానే వచ్చింది. అక్కడ చూస్తే ఆ వేగుల వారిని ఆమె రక్షించింది. ఆమె దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉందో ఆమె క్రియల్లో ఆమె చూపించింది. అలాగే రెండోదిగా మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మనల్ని ప్రేమించి మన దగ్గరికి
యేసయ్య అంటే ఎవరు అన్నది పరిచయం చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనం మన పాపముల నుంచి విడిపించబడతా వచ్చినాం. ఇది రెండవ అనుభవం. మూడవదిగా ఋతులో ఏం నేర్చుకోవచ్చు అంటే, ఋతు అనుభవము ఆమె ప్రవర్తన కదా, ప్రవర్తన కాపాడుకొనగలుగుతూ వచ్చింది. మనము కూడా ఒకసారి రక్షింపబడిన తర్వాత మనల్ని కాపాడేది మన ప్రవర్తన ఎవరంటే దేవుడే. మనం ఏం చేయలేం, చాలాసార్లు మనము తప్పిపోతూ ఉంటాం, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అయితే తిరిగి మనల్ని లేవనెత్తి మనల్ని స్థిరపరచువాడు మన దేవుడు. కాబట్టి మూడోదిగా ఏంటంట, ఋతు ద్వారా మన జీవితం, ఋతు ఏమని ప్రభుని ఆరాధించింటదంటే, దేవా నేను పడిపోకోకుండా లోకములో నేను తుట్టిల్లకుండానట్లు నువ్వు నన్ను ఏం చేస్తా ఉన్నావు, పట్టుకొని కాపాడి నా ప్రవర్తనను స్థిరపరుస్తూ ఉన్నావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు అని ప్రభును స్తుతించుంటుంది ఆమె. నాలుగోదిగా చూస్తే బత్సెబ కదా, ఆమె జీవితంలో తన కుమారుడు రాజ్య పరిపాలన చేసి దేవుని మందిరమును కట్టేంత గొప్పవాడవుతాడని ఆమె భావించలే. కానీ ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుడు ఆమెను ఏర్పరచుకొని ఆమె ద్వారా ఒక కుమారుని ఆమెకు దయచేసి ఏం చేస్తూ ఉన్నాడంట, దేవుని యొక్క మందిరం కట్టబడటానికి సహాయం చేస్తూ వచ్చినాడు దేవుడు. కాబట్టి నలుగురు స్త్రీలు ఒక్కొక్క మాటలో చెప్పుకుంటా పోదాం. సింపుల్గా చెప్పాలంటే తామార్ అంటే ఏంటి, నీతి కలిగిన జీవితాన్ని నాకు ఇచ్చావయ్యా. రెండవది రాహాబ్ అంటే ఏంటి, నీ వాక్యాన్ని నా దగ్గరికి పంపించావయ్యా. మూడవది రూతు అంటే ఏంటి, ప్రవర్తనను స్థిరపరచావయ్యా. నాలుగవదిగా ఏంటి, దేవా నీ మందిరంలో నన్ను చేర్చావయ్యా, నీ మందిరంలో నన్ను చేర్చావు అని నాలుగింతల అనుభవం మనం తలపోసుకొని ఏం చేస్తాం, ప్రభును ఆరాధించబద్దులమైనాం. కాబట్టి వచ్చిన పల్లవి పాడుకుందాం, దాని తర్వాత మనం ప్రభును ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. పాట సంఖ్య 207. మొదటి 2 చరణాలు లేచి నిలవబడి పాడుకుందాం. పాట సంఖ్య 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను, కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా,
అమర్త్యమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా. సమయంలో ప్రభుని ఆరాధించుదాం.
అనేకమైన విషయాల మీద నా యొక్క ఆసక్తిని ఉంచేవాడను. అయితే దేవా, కేవలం నీ యందు మాత్రమే విశ్వాసం ఉంచి అనుభవానికి, దేవా నీ యందు మాత్రమే ఆసక్తిని నిలిపి దేవాని కొరకు పనిచేసే ఒక దాసునిగా మీరు నన్ను సిద్ధపరుస్తూ వచ్చారని బట్టి స్తుతించగలుగుతున్నాను. దేవా, నాకు తిరిగి మా తండ్రి ప్రభు రూపు తన జీవితంలో తన ప్రవర్తనను కాపాడుకునగలుగుతూ వచ్చింది. దేవ, రక్షింపబడిన తర్వాత అనేక సార్లు నా జీవితంలో తొట్టుమిట్లాడిన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవా నన్ను మీరు కాపాడుతూ దేవా మీరు నన్ను సంరక్షిస్తూ వచ్చారు. దేవా, నన్ను బట్టి స్థుతించగలుగుతున్నాం. దేవా, అటు తిరిగి దేవా బత్షెబ కుమారుడైన సొలొమోను మీ మందిరంలో కట్టినట్టు దేవా మీ మందిరంలో ఒక అంగముగా పరిప్రభా మరి నన్ను చేస్తూ వచ్చిన నా ప్రభుకి ఏమి ఇవ్వగలను తండ్రి. ఈ 4 ఇంతల అనుభవం అయితే నన్ను నడిపించిన నా ప్రభుత్వం ఏమిచ్చినా కూడా రుణస్థుడున్నానే ఒప్పుకోవచ్చు. తిరిగి నలిగిన హృదయంతో తగ్గింపు జీవితంతో నా కొద్ది ఆరాధన యేసయ్య నామమున నీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. సమయంలో లేచి నిలబడి పాట పాడుతున్నాం. పాట సంఖ్య 207, 3వ చరణం, 4వ చరణం, 5, 6 చరణాలు. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెనే, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింసయైనను హినతయైనను, హింసయైనను హినతయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణము జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. వినను లోతైనను ఎత్తైన
ప్రేమ చూపిన దేవా రక్షకుడా. దయచేసి కూర్చోండి. బలం సమీపించక మునుపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనమందరం కలిసి చదువుకొని తర్వాత దేవుని వాక్యం ధ్యానించి మనము బలం సమీపించుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ మనం చూస్తే క్రైస్తవ జీవితంలో ఆరంభ దినాల్లో జరిగిన ఒక 4 గొప్ప పాపములు ఉన్నాయి. ఎక్కడ రాయించబడినాయి అవన్నీ మనం చూస్తే ఆది కాండములోనే ఆ పాపములన్నీ లిఖించబడినాయి. మొట్టమొదటి పాపం ఏంటి అని అంటే తిరుగుబాటు. ఏంటంట? తిరుగుబాటు. ఎక్కడ రాయించబడింది ఆ మాట అంటే ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం. ఎవరు చేశారు తిరుగుబాటు? ఎవరి మీద చేశారు చెప్పాలా? ఎవరు చేశారు తిరుగుబాటు అన్నది? ఎవరి మీద తిరుగుబాటు అది? హవ్వ చేసింది. ఎవరి మీద తిరుగుబాటు అంటది? దేవుని మీద తిరుగుబాటు కదా, దేవుడిచ్చిన ఆజ్ఞ మీద తిరుగుబాటు. ఈ దినాల్లో రక్షింపబడిన తరువాత కూడా దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ఏం చేయాలంట? ప్రేమింపవలెను. ఇదే దేవుడు చెప్పిన మాట. నూతన నిబంధనలోనికి వస్తే దేవుడిచ్చిన ఏకైక ఆజ్ఞ కదా, నన్ను నీవు ప్రేమించు చాలు అని అంట వచ్చినాడు దేవుడు. మనం ఆ మాటను జరిగిస్తూ ఉన్నామా? ఎన్నోసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుణ్ణి తప్ప మిగిలిన వాటిని అన్నిటినీ ప్రేమిస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు దేవుని స్థానంలోనికి కుటుంబం వస్తుంది, కొన్నిసార్లు దేవుని స్థానంలోనికి స్నేహితులు వస్తారు, కొన్నిసార్లు దేవుని స్థానంలోనికి బంధువులు వస్తారు, కొన్నిసార్లు దేవుని స్థానంలోనికి ఎన్నో వస్తాయి. నా జీవితంలో నేను వ్యక్తిగతంగా ఎన్నో చెప్పగలను. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ రోజు ఎవరు రారు మీటింగ్కు, నేను తప్ప. బంధువులే లోకం అయిపోతారు. ఒకరోజు అంకుల్ పిలిచాడు నన్ను. నేను ఒక్కని వెళ్ళినప్పుడు, ఏం నాని నువ్వు ఒక్కని వచ్చినవే, మీ మదర్ ఏది, మీ అవ్వ ఏదంటే, అంకుల్ ఇంటికి బంధువులు వచ్చినారంటే, అవునా సరే మేము కూడా వస్తాం పా అన్నాడు ఆయన. వచ్చి హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. కాబట్టి మనం మన జీవితంలో ఎవరికి ఇస్తున్నాం స్థానం? ఇంకొకరు అడిగారంట, ఏమనంటే అన్న వాడు రాకొచ్చి బంధువు అన్న, వాడు బంధువు కాదు పెద్ద రా బంధువు అన్నాడంట. ఏమన్నా ఏంటికి ఆ మాట అన్నారంటే, ఏం లేదన్నా పొరపాటున నేను మందిరాన్ని తెచ్చినాను అనుకో, మందిరానికి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అన్న భోజనంలో పాలు పొందే పోవాలా. వాడు ఎట్లాంటాడంటే మేము ఎప్పుడు వాడి ఇంటికి పోయినా వాడు బాగా మంచిగా పెడతాడు, మేము ఇప్పుడు పెట్టలేదనుకో అన్న, వాడేమనుకుంటాడంటే ఈయనంత పిసినారోడు ఎవ్వడు లేడు అని అనుకుంటాడన్నా, అందుకే మందిరానికి రాలేదన్నా నేను ఒక అక్క. అంకుల్ ఏం చెప్పాడంటే, అమ్మ అట్లాంటి రాబంధువు రాకపోయినా పర్వాలేదు తల్లి, నువ్వు పరలోక రాజ్యం వస్తే చాలులే అని అన్నాడు. ఆయన ముందరే అన్నాడు ఆ మాట. చూడండి ఎట్లుంటుందో. కాబట్టి మనం మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? మనం అనుకుంటాం చాలాసార్లు, అన్న బంధువులు అవసరం, మిత్రులు అవసరం, బైబిల్లోనే రాయించబడినాయి కదా. అయితే నిజమైన స్నేహితుడు మనల్ని ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. అరే మందిరానికి రంటే, అరే పర్లేదు పా వెళ్దాంపా, అరే అక్కడికి వెళ్దాంపా, స్వార్థ పా వెళ్దాంపా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట?
అన్ని విషయాల్లో తన స్నేహితుడిని అంటి పెట్టుకొని ఉంటాడు. అందుకే బైబిల్లో ఎవరి స్నేహము గురించైనా ఎక్కువగా రాయించబడిందంటే అది దావీదు యోనాతానుల స్నేహము గురించే. మీరు అనుకోవచ్చు, అన్న మరి దానియేలు మధ్య, శద్రకు మేషకు అబేద్నెగోల మధ్య దే ఆల్సో ఏ గుడ్ ఫ్రెండ్స్, ఈవెన్ దే ఆర్ ట్రై టు డై ఫర్ క్రైస్ట్. వారు ప్రభు కొరకు చనిపోవడానికి తీర్మానం చేసుకున్నారు, అట్లే ఉన్నారు. మరి ఎందుకు దావీదు యోనాతాను అని అంటే, దావీదు యోనాతాను ఏ విషయంలో కూడా ఎడబాటులోనికి రాలా. ఏ విషయంలోనైనా సరే ఇద్దరు ఎట్లున్నారంటే ఏకీభవిస్తూ ఉన్నారు కదా. యోనాతాను కష్టం వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యో నేను లేనా అని. అదే దావీదు కష్టం వచ్చినప్పుడు దావీదుతో యోనాతాను అంటున్నాడు, అదే నేను లేనా, నా తనతో మాట్లాడతానని అంటూ ఉన్నాడు కదా. యోనాతాను దావీదు స్నేహం, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్. హౌ ఏ ఫ్రెండ్ మస్ట్ బి. నీవు ఒక స్నేహితుని ఎంచుకుంటా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలన్నది దావీదు యోనాతానులను చూస్తే మనకు అర్థమవుతుంది కదా. మరి మనం మన జీవితంలో ఎన్నిసార్లు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాం. ఆ దినాల్లో చూస్తే ఆజ్ఞ అతిక్రమం వలన ఆదాము హవ్వలు మాత్రమే కాదు బాధపడింది, అక్కడ ఉన్న చాలా విషయాలు బాధకు గురి చేయబడతా వచ్చినాయి. వాటిలో ఒకటి భూమి. ఆ దినము శపించబడిన భూమి నేటి వరకు ఏం చేస్తూ ఉందంట, అదే ఫలితాన్ని ఇస్తూ ఉంది కదా. చాలామంది అడుగుతారు, ఏమంటే అన్నా నేను మందిరానికి వస్తున్నాయా అన్న ఆశీర్వాదాలు రాలా, అన్న నా భర్త ఒక్కడు మందిరానికి వస్తున్నాడు ఎందుకన్నా ఆశీర్వాదం రాలా, నా పిల్లలు వస్తున్నారన్నా నాకు పని ఉంది కాబట్టి నేను రాలేదు ఎందుకన్నా ఆశీర్వాదం రాలేదు అని అంటే, ప్రభు ఏం చెప్తాడు అక్కడ? ప్రభువు ఒకటే మాట అన్నాడు, ఏమన్నాడు? కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అన్నాడు. నీవు నీ కుటుంబంతో కలిసి రావాలా, ప్రయత్నించాలా కదా. కనీసం వాళ్ళని ఏం చేయాలా, పురికొల్పాలా. మనం చూస్తే యెహోషువ గ్రంథములో యెహోషువ ఒక చక్కని మాట అన్నాడు, ఏమన్నాడు? నేనును నెక్స్ట్ ఆ మాట అనాల, నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవించదము అని అన్నాడు. అంతే, అదే తీర్మానం. ఆయన వేరే మాట మాట్లాడలా. మీరు అనుకోవచ్చు, అన్న యెహోషువకి ఏమన్నా ఆయన నాయకుడు, యెహోషువకి ఏమన్నా యుద్ధాన్ని జయించిన వ్యక్తి, యెహోషువ ఏమన్నా మోషే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు, యెహోషువకి ఏమన్నా దేవుడు తోడై ఉన్నాడు అంటే మనకు లేడా? ఆ దేవుడు ఆనాడు యెహోషువతో ఉన్న దేవుడు ఈరోజు మన మధ్య లేడా? మనతో లేడా? మనను నడిపిస్తా లేడా? ఉన్నాడుగా. బైబిల్లో రాయించబడింది, ఆయన ఎవరంట? అల్ఫా ఓమేగా, అంటే ఆది అంతమై ఉన్న దేవుడు. ఆ దినములలో అనగా ఆది కాండములో ఆదాముకు తోడై ఉన్న దేవుడు, ప్రకటన గ్రంథములో చివరిగా పరిశుద్ధుల గుంపులకు తోడై ఉన్న దేవుడు, మధ్యలో ఉన్న మనకు కూడా ఏమై ఉన్నాడంట? ఆయన తోడై ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనం మన జీవితంలో తిరుగుబాటు అన్నది ఏమైపోతూ వచ్చిందంట? పెరిగిపోతూ వచ్చింది, అంతే కదా. మనం ఎట్లా జీవిస్తామో, రేచల్ నాతో అంటది, ఏమని తెలుసండి? నువ్వు ఎట్లా జీవిస్తావో నెక్స్ట్ జనరేషన్ అదే నేర్చుకుంటుంది అంటది. నేను ఎప్పుడన్నా ఉదయం లేస్తాను బైబిల్ చదవుకోకుండా ఎప్పుడన్నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఏమన్నా పోస్టులు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే ఫస్ట్ చెప్పే మాట ఇదే, అన్నిటికంటే ప్రాధాన్యము నువ్వు చెప్పడమే కదా, ముందు నువ్వు చేయంటది కదా. కాబట్టి మన జీవితంలో ఏంటంటే తిరుగుబాటు ఎప్పుడైతే మనం చేస్తామో మనకు కనపడే వ్యక్తులు కూడా అట్లే ఉంటారు, తిరుగుబాటుల్లే ఉంటారు. మనము ఎలాగుంటామో మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అట్లే తయారవుతారు మనల్ని చూసి కదా. హవ్వ ఒక్క విషయం ఒక్కసారే తిరుగుబాటు చేసింది, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనము కొన్నిసార్లు బైబిల్ చదవం కదా, బైబిల్ చదవం, లేదంటే చదివిన అది కొన్నిసార్లు అర్థం కాదు. అది అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి అప్పుడు. కాబట్టి మనం చూస్తే అవ్వ ఒక్కసారే, చాలా జాగ్రత్తగా మళ్ళా చెప్తున్నా, ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక్కసారే తిరుగుబాటు చేసింది. దాని పర్యవస్థానం ఏంటంటే దేవుడు వారిని వెళ్ళగొట్టినాడు, దేవుడు వారిని వెళ్ళగొట్టినాడు. అయితే ఈ దినంలో కృప కలిగిన దేవుడు ఎన్నోసార్లు మనం ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నా వెళ్ళగొట్టట్లేదు అని అంటే ఆయనలో శక్తి లేక కాదు, ఆయనలో అయ్యో ఎందుకులే వీళ్ళ సావు వీళ్ళు చావని అని వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఓపికతో ఉన్నాడంట కదా. బైబిల్లో రాయించబడింది, ఆయన దయ ఎంతవరకు ఉంటుందంట? ఆయుష్కాలం అంత ఉంటుందంట. ఆయన కోపం ఎట్లుంటుందంట? నిమిషం మాత్రం ఉంటుందంట. నిమిషం మాత్రంలో ఏమవుతుంది అని భావిస్తూ ఉన్నావేమో, ఆ నిమిషంలో ఆయన ఏం చేయగలడంటే, ఆ సంగతి మనకు తెలియాలంటే ఆదికాండం 18వ అధ్యాయంలోకి వెళ్ళాల. ఏమైపోయిందంట? పట్టణం లేదు ఒకటి. నెంబర్ 2 సెకండ్ స్టేట్మెంట్, ఆదికాండం 7, 8 అధ్యాయాల్లో ఏం లేదంట? భూప్రపంచమే లేదు, కేవలం నోవాహు కుటుంబం మాత్రమే.
అట్లుంటుంది కదా. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మన బ్రతుకు మార్చుకోవాలని కదా. అందుకే ప్రకటన గ్రంథంలో రాయించబడతా వచ్చింది. ఏం మాట రాయించబడతా వచ్చిందంటే మనం ఎట్లా ఉండాలంట, రక్షింపబడిన తరువాత, సంఘములో చేర్చబడిన తరువాత, ప్రభు యొక్క శరీరంకు సాదృశ్యమైన రొట్టె, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ఆ ద్రాక్షరసమును సమీపిస్తూ ఉన్నప్పుడు మనం ఏం గుర్తెరగాలంటే దేవుని రాకడా సమీపం అవుతూ ఉన్నది. మనం ఎట్లుండాలా, దేవా నువ్వు వచ్చి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పగలిగే గుంపులో ఉండాలా. అలా కాకుండా మనం ఇంకా తిరుగుబాటు జీవితం జీవిస్తూ ఉండి, మనం ఇంకా దేవునికి నచ్చని పనులు చేస్తూ ఉండి, మనం ఇంకా దేవునికి సంతోషపెట్టని క్రియలు మనలో ఉంటే మనం ఎట్లా చెప్తాం దేవునితో, దేవా నువ్వు రా నేను సిద్ధంగా ఉన్నానని? తిరుగుబాటు జీవితము కదా. బైబిల్లో చాలా స్పష్టంగా రాయించబడింది. ఏం చేయాలంట, ఉదయం లేచిన వెంటనే ఒక క్రైస్తవుడు చేయవలసిన ప్రధానమైన పని ప్రార్థన చేసి తన దినాన్ని ఆరంభించాలా. ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి మన ఏమంటారు, గుండెల మీద మనమే చేసి ప్రశ్నించుకోవాలా. చేయెత్తమని మిమ్మల్ని అవమానపరచడం నా ఉద్దేశం కాదు, కానీ ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలా. నా దినము ప్రతిరోజు, ఆదివారం ఒక్కరోజు కాదు. నేను సండే స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లుండేవన్నంటే ప్రతిరోజు బైబిల్ చదువుతా, లేదంటే లేదు, కానీ ఆదివారం చదువుతా. ఎందుకు? మా సండే స్కూల్ టీచర్లు ఏమలాగా కాదు, ఏమైతలే అని నవ్విపించేవాళ్ళు కాదు. పట్టుకుంటే ఆ రోజు ఏడ్చాలి అంతే, అంత కొట్టేవాళ్ళు. ఎంత భయపడతామంటే ఇప్పటికీ కూడా, ఇంత వయసు వచ్చినా కూడా మా సండే స్కూల్ టీచర్లు వస్తే మాకు భయమే. ప్రజలాడ అంటేని పద్ధతిగా మాట్లాడాల. వాళ్ళని ఒకవేళ పొరపాటున పలకరీకపోయినా కూడా పక్కకు పిలుస్తారు, కాసేపటికి పిలిచి, అబ్బా ఏం నా నీ పెద్దని వైపున ఇంకా మమ్మల్ని ఆడ పలకరిస్తావు అన్న సందర్భాలు ఉన్నాయి. పొరపాటున నేను వారిని పలకరించడం ఆలస్యమైంటే. ఎందుకనంటే అట్లా వారు మమ్మల్ని తయారు చేస్తూ వచ్చినారు కదా. ఎప్పుడు బైబిల్ చదవకపోయినా ఆదివారం బైబిల్ చదివేవాడిని, ఖచ్చితంగా చదువుతా. చదివి, ఎందుకంటే వాళ్ళ ప్రశ్నలు అడుగుతారు కదా, ఈరోజు నువ్వు ఏం చదివినావు అని. సో అప్పుడు ఏం చేస్తాం, మనం చదివింటాం కాబట్టి అప్పుడు అర్థమవుతుంది ఏం చదివినాను, ఏముంది దాంట్లో. ఒక్క మాట చెప్పినా ఓకే రైట్ కూర్చో అనేవాళ్ళు. సండే స్కూల్ అంటే 2-3 కాదు. మేము సండే స్కూల్ ఉన్నప్పుడు కనీసం అంటే 100 మంది పైన ఉండేవారు. అప్పటికే 70 నుంచి 100 ఆ స్ట్రెంత్ అట్లా ఉండేది. కాబట్టి అంతమంది ముందర ఒక్కసారి నిలబెట్టానుకో అందరు మమ్మల్ని చూస్తుంటారు, ఎంత అవమానం కదా. కాబట్టి మనం మన జీవితంలో మొట్టమొదటిగా ప్రభుత్వం మన దినాన్ని ఆరంభించాలి కదా. కష్టంగా ఉండటం ఏం లేదు. మనం అనుకుంటాం అన్న క్రైస్తవం అన్నది చాలా కష్టమైనది కాదు. క్రైస్తవం అన్నది చాలా సులభమైనది. ఎప్పుడు? లోకమును విసర్జించినప్పుడు. లోకమును విసర్జించలేదనుకో మనకు లోకాశలే అవే కనపడతా ఉంటాయి. అప్పుడు మనము క్రీస్తును వెంబడించడం కష్టం. మనకు ఎప్పుడైతే లోకమును విడిచిపెడతామో క్రీస్తును అనుసరించడం చాలా సులభమైనది. ఉదయం లేస్తేనే ఎవరు చెప్పాల్సిన పనిలా ప్రార్థన చేస్తాం కదా. ఎవరు చెప్పాల్సిన పనిలా బైబిల్ చదువుతాం. ఎవరు చెప్పాల్సిన పనిలా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం కదా. అందరూ వచ్చి అడుగుతారా మనల్ని, అన్న ప్రార్థన చేయండి అన్న, ప్రార్థన చేయండి అన్న అని. దేవుడు మనకిచ్చిన భారం, బాధ్యత అది కదా. ఎవరైనా మన పక్కన వాళ్ళు అనారోగ్యంలో ఉంటే, ఎవరైనా మన పక్కన ఉన్న వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. వారికి ఏ కష్టం లేదంటే వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది. ఒకరోజంట బాక్సింగ్ అంకుల్ పులిపీఠం మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆయన అనుకున్నాడంట, నాకు తెలిసి తిమ్మతి అంకులే అనుకుంటా. ఆయన అనుకున్నాంట, ఏమని తెలుసా, అరే ఇన్ని పేర్లు ఇంతమందిని ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు, ఏమన్నా కింద చీటీ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడని కిందికి చూస్తూ ఉన్నాడంట. ఆయన ఏమన్నా చీటీ పెట్టుకొని లేదంటే బుక్ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడేమో అని. లేదంట, ఆయన అట్లే మౌనంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడంట. ఒక ఇంట్లో ఉంటే 4 కుమారులు ఉంటే కొన్నిసార్లు పేరు రాదు, తడబడతాం కదా. పేరు రాదు పలకడానికి. మనకి 4 కొడుకులు ఉంటే మందిరానికి వచ్చే వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అంటే అంత సులభమైనది కాదు కదా. ఏదో మన దగ్గర అంటే చిన్న సంఘమే కాబట్టి ఓకే, కానీ వెన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఈస్ టూ హార్డ్. కాబట్టి మనము మన జీవితంలో కదా మొట్టమొదటిగా ద రెబిలియస్, తిరుగుబాటు జనాంగం. క్రైస్తవ జీవితంలో ఎక్కువగా దేవుని నామం అవమానపరచబడటానికి ప్రధానమైన కారణం వీరే కదా. దేవుని మాట కంటే కూడా
వారి ఆలోచననే వారు గొప్పదిగా సిద్ధపరచుకుంటూ ఉంటారు. అంటే దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, వీరి ఆలోచన ఒకటి ఉంటుంది. దేవుని చిత్తం, దేవుడు ఏమనుకున్నాడు ఆదాము అవ్వ విషయాల్లో అంటే, నేను వీరిని ఆశీర్వదించి వీరిని బలమైన జనముగా చేసి వీరిని ఏం చేయాలా, వీరి ద్వారా భూమిని నిండించాలా అన్నది దేవుని ఉద్దేశం. ఇప్పుడు హవ్వ ఉద్దేశం ఏంటి? నేను దేవుని కంటే గొప్పదాన్ని అవ్వాలా, దేవతలాగా అవ్వాలా, నన్ను అందరూ పూజించాలా, నన్ను అందరూ కొనియాడాలా, నన్ను గురించి అందరూ ఆలోచించాలా అని హవ్వ అనుకుంది. అది దేవునికి మనుషునికి మధ్య ఉన్న వ్యత్యాసమైన ఆలోచన కదా. కాబట్టి తిరుగుబాటు చేయడానికి ముందు మనిషికి ఏమొస్తుందంట? నేను గొప్ప అన్న ఆలోచన వస్తుంది కదా. ఎందుకు చాలాసార్లు మన జీవితంలో మనము తిరుగుబాటు చేస్తామంటే, వానికంటే నేను గొప్పని, ఈయనకంటే నేను గొప్పని, అట్లాంటి భావన వచ్చినప్పుడే తిరుగుబాటు అన్నది వస్తుంది కదా. కాబట్టి మనము చూస్తే మొట్టమొదటిగా వాళ్ళని సమీపించడానికి వచ్చాం. మనలో తిరుగుబాటు ఉంటే, దేవుడు చెప్పిన ఏ పనైనా మనం చేయకుండా ఉంటే, మనం ఏ గుంపులో ఉన్నట్లు? తిరుగుబాటు చేసే గుంపులో ఉన్నట్లు. ఉదయం లేచి బైబిల్ చదవట్లేదా? ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయట్లేదా? ఎవరైనా ప్రార్థన అవసరత కోరితే కూడా ప్రార్థన చేయట్లేదంటే మనం ఎవరమంట? తిరుగుబాటు చేస్తాను. దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? బహుశా ఈరోజు నేను అడగకపోవచ్చు, కానీ ప్రభు ఆ రోజు ఏం చేస్తాడంట? మనల్ని ప్రశ్నిస్తాడు. ఎంతమంది వచ్చారు నీ కొరకు? ఎంతమంది వచ్చారు నీ దగ్గర ఈ ప్రార్థన చేయమని? ఎంతమంది వచ్చారు నీ చుట్టుపక్కల, కానీ నువ్వు ప్రార్థన చేయలే? ఇదేనా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్న పద్ధతి? ఇదేనా నువ్వు నాకు లోబడతా ఉన్న పద్ధతి? నువ్వు తిరుగుబాటు చేసే జనాంగం, నువ్వు తిరుగుబాటు చేసేవాడివి, తిరుగుబాటు చేసేదాన్ని వెళ్ళిపో అని అంటాడు దేవుడు. దేవుడు ఆ మాట అనకముందే మనల్ని మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఇది మొదటి జనాంగం, తిరుగుబాటు చేయడం. దాని పర్యవస్థానం ఏమిటంట? దాని పర్యవస్థానం శపించబడడం. రెండవది, తిరుగుబాటు జనాంగం తర్వాత ఆదికాండంలో జరిగిన రెండవ పాపము 4వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటది? నరహత్య. నరహత్య కదా, అంటే చంపటము మనము ఎంత సులభంగా చేస్తామంటే, ఒక వ్యక్తిని ఎవరినైనా మనం గాయపరచగలం కదా. ఒక్క మాట అని మనం ఏం చేయగలం? ఎవరినైనా గాయపరచగలం. కాబట్టి ఇక్కడ చూస్తే కయ్యూను హేబేల్ను చంపుతా వచ్చినాడు. 4వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాల్లో ఉంటాయి మాటలు. కయ్యూను హేబేల్ను చంపినాడు. అయితే చనిపోతూ ఉన్న హేబేల్ ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. ఇప్పుడు ప్రతీకారం ఎవరు తీర్చుకున్నారంటే దేవుడు తీర్చుకున్నాడు. ఎలా తీర్చుకున్నాడు? కయ్యూనుకు చెప్పాడు, అయ్యా నువ్వు నా సన్నిధిలో నీకు రాబాకన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వెవరంట? దేశదిమ్మరి, అంటే పిచ్చోన్లాగా తిరుగుతూ ఉండాలని అన్నాడు. సరే, నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపేస్తాడులే అంటే, కాదు, నీకు ఒకంతే శిక్ష వచ్చింది, నీ తర్వాత నిన్ను ఎవరైనా చంపితే నీకు 7 శిక్ష వస్తే పక్కనోడికి 70 ఎంతలు శిక్ష ఇస్తాను అని అన్నాడు. అంటే దాని తీవ్రత చూడండి ఎట్లుందో. మన జీవితంలో మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఇతరులను గాయపరచడం అన్న దేవునికి నచ్చదు. అందుకే మనం బల్లను సమీపించడానికి వచ్చినప్పుడు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అనుకుంటా, ఏమన్నాడంటే, అయ్యా నీవు నీ బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదైనా ద్వేషం ఉన్నట్లుంటే, లేదంటే వ్యతిరేకమైన భావన ఉన్నట్లుంటే ముందు అతనితో సమాధానపడి మళ్ళీ బలి అర్పించు అని అన్నాడు. మనము నాకు నా స్నేహితుని మీద కాదు, నా స్నేహితునికి నా మీద. చూడండి ఎట్లుందో. అంటే దేవుడు ఎంత పరిశీలన చేస్తున్నాడు అని చెప్పడానికి ఇవన్నీ చక్కటి ఉదాహరణలు కదా. కాబట్టి ఎవరో ఏదో అనుకున్నారు నా గురించి, నేనెందుకు అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల కదా. ఇదే మాట ఒకరోజు వింటూ ఉన్నారంట. ఒక భార్య భర్తలు ఇంట్లో బాగా కొట్టుకొని వచ్చినారు. ఇంట్లో బాగా కొట్లాడి వచ్చినారంట. వచ్చిన తర్వాత పాపం భర్త ఏమో చేయి పైకెత్తినా అంట. భర్త పైకెత్తుతానే భర్తను చూసి భార్య కూడా పైకెత్తిందంట. మా ఆయన ఎత్తితే ఇంట్లో నన్ను కొట్టొచ్చినోడే చేయి ఎత్తితే కొట్టించుకొని ఏడ్చింది దాన్ని. నేనేం చేయాలా? నేను తగ్గకూడదు అని చేయి పైకెత్తిందంట. సరే, అది అయిపోయిన తర్వాత ఆయన రెండోసారి అంకుల్ ఏం చేశాడంటే, ఆ బల్ల విరిచిన తర్వాత నెక్స్ట్ అంటే
ద్రాక్షరసమును గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎవరైనా సరే సమాధానం లేకోకుండా బలలో పాలు పొందుతున్నారేమో దేవుడు చూస్తున్నాడు అని అన్నాడంట. ఆ మాట అన్నప్పుడు వీళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఇద్దరు చేయి పైకి ఎత్తలే, ముందు ఎత్తినారు. ఒకవైపు ఏమో రొట్టె ఏమో తీసుకున్నారు, ద్రాక్షరసం తీసుకోలే, ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇంక అర్థం కాక భర్త పిలిచాడు భార్యని, అమ్మా నువ్వు ఇట్లా రా అని. బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా అంటే నన్ను క్షమించు అని అంటే భార్యను, నన్ను క్షమించయ్యా, నువ్వు చెప్పింది కరెక్టే, మందిరానికి ఆలస్యంగా రావడం మంచిది కాదు కదా, నన్ను క్షమించు అని ఆమన్నది. అప్పుడు ఇద్దరు సమాధాన పడి దాని తర్వాత ఏం చేశారంట, ఇద్దరు బలం సమీపిస్తూ వచ్చారు. కాబట్టి మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయంట, ఇతరులను గాయపరుస్తూ ఉంటాం కదా. గాయపరుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలా, ఇది సమాధాన బలిపీఠము కదా, కోపం రేపే బలిపీఠం కాదు ఇది. ప్రభు నీ కొరకు నా కొరకు ఏమైపోయినాడు, ఆయన బలి చేయబడతా వచ్చినాడు. ఆయన కోపన్నాడా, ఆయనను చంపుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన కోపంలా ఆయన ఏమన్నాడు, ఆయన ఎంత శాంతముగా ఉన్నాడంటే మనకు చిన్న విషయాల్లోనే చాలా కోపం వస్తుంది, కానీ ఆయన మరణానికి అప్పగించబడతా ఉన్నా కూడా అదే మౌనముగా ఉన్నాడు కదా. ఎంత శాంతం వహిస్తూ వచ్చినాడు ఆయన. కాబట్టి రెండోదిగా ఏంటంట, హాని చేసే గుంపు లేదంటే చంపే గుంపు. మొదటి గుంపు నుంచి బహుశా నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, ఏమని తిరుగుబాటు చేయకోకుండా. ఈ రెండో గుంపు ఏంటంట, ఇతరులను గాయపరచడం. అంటే కొత్తవారు ఎవరైనా పరిచర్లో ముందుకు వెళ్తూ ఉంటే, లేదంటే నీ బాధ్యత ఇంకొకరికి ఎవరికైనా అప్పగించబడి ఉంటే ఎంత బాధో కదా, ఎంత బాధో. మేమైతే ఎప్పుడైనా సరే, నేను యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా సరే వార కార్యక్రమాలు వేసేవాళ్ళు. బాబు నువ్వు చేపలు వేయాలా, నువ్వు కసువు నూకాలి, నువ్వు మందిరం శుభ్రం చేయాలని. నేను ఏమనుకున్నానంటే, అయ్యో ప్రతి వారం నాకేస్తే బాగుంటుంది కదా, ప్రతి వారం నాకే వేస్తే బాగుంటుంది కదా అని అనుకునేవాడిని. కానీ ఏంటంటే కొంతమంది రారు, వేసినా కూడా రారు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో పనులు ఉన్నాయనో లేదంటే ఆలస్యంగా రావడం, అట్లాంటప్పుడు ఏంటంటే నేను వెళ్ళేవాడిని ముందే వెళ్ళి ఏదేమైనా కూడా సహాయమైనా చేద్దాం వాళ్ళకి అనేసి నేను పోయి సహాయం చేసేవాడిని. కాబట్టి ఏంటంటే హాని చేయడం కదా, హాని చేయడం, ఇతరులకు హాని కలిగించడం. కాబట్టి ఈ రెండవ గుంపు ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, హేబేలును కయ్యూనును దేవుడు శపిస్తూ వచ్చినాడు కదా. మొదటిగా శాపమే, రెండవది శాపమే. ఇప్పుడు మూడవ అనుభవంలోనికి వెళ్తే ఆదికాండము 7-8 అధ్యాయాలు చూస్తే అక్కడ ఒక సందర్భం ఉంది. ఆ నోవాహు దినాల్లో ఏమొచ్చినాయంటే భూమి మీద జలప్రలయం వచ్చింది. జలప్రలయం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అయ్యో అక్కడ సముద్రాలన్నీ ఏమైపోయినాయంట, ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నాయంట అని అక్కడ రాయించబడిన మాట. మీరు చదివారో లేదో, అయితే నాకు గుర్తున్నంత వరకు 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నోవాహు దినాల్లో వచ్చిన జలప్రలయం ఎట్లాంటిది అని అంటే, సాధారణంగా వర్షం ఎక్కడి నుండి వస్తాయి, నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి, పైనుంచి పడాలా. కానీ నోవాహు దినాల్లో జలప్రలయం అంట, నీటి ఊటలు అంటే లోపల ఉంటాయి కదా నీరు, అవి బయటకు వచ్చినాయి, ప్లస్ వాన. అంటే ఇటువైపు నుంచి నీరు, ఇటువైపు నుంచి నీరు. దాని తీవ్రత వారు ఊహించనంత విధానంలో ఉండిపోయింది. కేవలం నోవాహు తప్ప అందరు చచ్చిపోయినారు, నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది కదా. వీరేం చేస్తూ వచ్చినారంటే, వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంట, 6వ అధ్యాయం 5వ వచనం రాయించబడింది. చెడ్డ ఆలోచనలు అంట కదా, చెడ్డ ఆలోచనలు. క్రైస్తవ జీవితంలో రక్షింపబడిన తరువాత మనకు ఉండకూడని ఆలోచన చెడ్డ ఆలోచన. అదేదైనా సరే, ఎవరు మనకు హాని చేసినా మనం అప్పగించాల్సిన దేవునికే. కానీ మనం ఏం చేస్తామంటే, మనకు అయ్యో ఇట్లా జరిగింది కాబట్టి వాడిని కొట్టాలా, ఇలా జరిగింది కాబట్టి ఆ అమ్మాయి మీద పగ తీర్చుకోవాలా అని ఆలోచిస్తాం కదా. ప్రభు అన్నాడు, పగ తీర్చుట ఎవరి పని అంట, దేవుని పని. నేను ఎప్పుడన్నా ఎక్కువ కోప్పడినా అనుకో, రేచల్ అంటది, ఎందుకబ్బా కోప్పడతావు, నువ్వు కొడితే వాడు లేస్తాడు, దేవుడు కొట్టినాడు అనుకో లేడు అని అంటది. కాబట్టి మనం మన జీవితంలో మూడవది ఏమిటంట, పగ తీర్చుకోవడం, లేదంటే ఆ చెడ్డ ఆలోచనలు కలిగి ఉండటం. దీని ద్వారా ఏమైపోయింది, చెడ్డ ఆలోచన చేసేవారే భూమి మీద లేకుండా పోయినారు కదా.
దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలు కూడా పరిశుద్ధంగా జీవించాలి అని భావిస్తాడు ఆయన కదా. మొదటిగేమో తిరుగుబాటు చేసే గుంపు, రెండవదేమో ఇతరులకు హాని చేయడం లేదంటే హత్య చేసే గుంపు, మూడవ గుంపు ఏంటంట చెడ్డ ఆలోచనలు కలిగిన వాళ్ళు కదా, చెడ్డ ఆలోచనలు కలిగిన వారు. వీరి వలన ఏమైపోతొచ్చిందంట మొత్తం భూమి అంతా ఒక్కసారి దేవుడు తుడిచేసినాడు. నాలుగవది చివరిది ఇదే గుంపు. ఆదికాండం 11వ అధ్యాయంలో రాయించబడి ఉంటుంది. వీరి గుంపు ఏంటంటే బాబేలు అనే ఒక పట్టణం కట్టడానికి పూనుకుంటూ వచ్చినారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే భూమి మీద ఉన్న మనుషులంతా ఒక చోటికి వచ్చి ఆకాశమునకు అంటే అంతా ఏం కట్టాలి, గొప్ప గోపురం కట్టాలి అని అనుకున్నారు. అక్కడ చూస్తే దేవుడే దిగు ఇచ్చినాడంట వారి గోపురాన్ని చూడటానికి. దేవుడు ఏం చేసినాడు, తారుమారు చేసినాడు. కొంత మన జీవితాల్లో ఏముంటుందంటే నేను అనేది ఉంటుంది కదా, నేనే గొప్ప. ఎప్పుడైతే మనం ఇటువంటి అనుభవంలోనికి వస్తామో మనం దేవుని పక్కన పెడతాం, దేవుని విడిచిపెడతాం, దేవుణ్ణి ప్రేమించడానికి బదులు ఆయనకు వ్యతిరేకముగా పనిచేస్తాం. ఉదాహరణకి సౌలు జీవితం చూడండి. సౌలు అనుకున్నాడు ఏమని, నేను చేయగలను అని, కానీ చేయలేకపోయినాడు. అలాగే నెబుకద్నెజర్ రాజు అనుకున్నాడు ఇదంతా నేను కట్టించిందే అని. దేవుడు అన్నాడు నీ వల్ల కాదు, నేను చేసింటేనే నువ్వు ఇది చేసావని అన్నాడు. గాడ్ హ్యాజ్ ప్రూవెన్, దేవుడు తనను తాను నిరూపించుకుంటూ వచ్చినాడు ప్రతి సందర్భంలో కూడా. కాబట్టి ఈ నాలుగింతల గుంపు, మొదటి గుంపు ఏమో ఎవరంట, తిరుగుబాటు చేసే గుంపు. రెండవ గుంపు ఏంటంట, హత్య చేసే గుంపు లేదా హాని చేసే గుంపు ఇతరులకి. మూడవ గుంపు ఏంటంట, చెడ్డ ఆలోచనలు కలిగిన వాళ్ళు. నాలుగవ గుంపు ఏంటంట, గొప్ప పేరు సంపాదించాలి అని అనుకునే గుంపు కదా. ఈ 4 గుంపులతో దేవునికి మహిమ కలగదు. ఈ 4 గుంపుల్లో మనం ఎక్కడున్నా మన జీవితము ఆత్మీయంగా ఎదగలేం కదా. కాబట్టి వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ సెల్ఫ్, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలో ఉన్న నీవు నేను మనల్ని మనం పరీక్షించుకోవాలా, మన జీవితాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని భావించి ఆయన ఆశీర్వదిస్తాడు. మొకరించని బల్లను సమీపించుదాం. దేవుడి మాటలు దీవించను గాక. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. 4 గుంపులను మీరు పరిచయం చేశారు దేవ. తిరుగుబాటు చేసే గుంపు శపించబడతా వచ్చింది. హత్య చేసిన గుంపు దేవా శపించబడతా వచ్చింది, నీ సన్నిధికి దూరం చేయబడతా వచ్చింది. చెడ్డ ఆలోచనలు కలిగిన గుంపు భూమి మీద లేకుండా వెళ్ళిపోతూ వచ్చింది. గొప్ప పేరు సంపాదించాలి అనుకున్న గుంపు తారుమారు చేయబడతా వచ్చింది. అయితే ఈ 4 గుంపులు మేము ఎక్కడున్నాం అని పరీక్షించుకొని ఈ 4 గుంపులలో కూడా మేము లేకుండా వెలుగా ఉంటే దేవా, యోగ్యకరమైన రీతిలో పరీక్షించుకొనిన తరువాత బలం సమీపించుటకు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపనిమ్మని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరంలో సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తం వల్ల ఆయన కృత నిబంధన మీ దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసంను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుట కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు చెప్పిన మీ కృపకై స్తోత్రాలు. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో వారిని మీరే క్షమించండి. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా దేవా, అనేకులను మీరే రక్షించి దేవా బేతేలినందు మీరే సమకూరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలా బేతేలు సరిహద్దులను మీరే ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. విస్తరించి వ్యాపింపజేస్తూ రావాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నాం దేవా. అటు తిరిగి సినను బట్టి స్తోత్రాలు, నిహారికను బట్టి స్తోత్రాలు. కరుణించము, ఆత్మీయంగా బలపరచము. ప్రేమించిన పిల్లలను బట్టి స్తోత్రాలు. జాన్ అలాగూ స్మైలీని మీరే మంచి ఆరోగ్యంతో నింపి బలపరచండి. అటు తిరిగి దేవ ప్రిస్కిల్లక్కను బట్టి స్తోత్రాలు, రాజన్ను బట్టి స్తోత్రాలు. ప్రేమించిన పిల్లలను బట్టి స్తుతించగలుగుతున్నాం. అట్లా పండు, ప్రభాస్, వైష్ణవిని దేవ మీరే మంచి ఆరోగ్యంతో మంచి జ్ఞానంతో నింపండి. అటు తిరిగి కులాయమ్మకను బట్టి స్తోత్రాలు. కరుణించము, మంచి ఆరోగ్యం తెచ్చేయము దేవ. హాస్పిటల్కి వెళ్ళడానికి పూనుకుంటూ వచ్చినారు. ఆర్థిక విషయంలో చాలినంత దేవుడవుగా మీరు ఉండండి దేవా. ఏ కారణమును బట్టి దేవ తనకు బలహీనత వస్తూ ఉందో దేవ, డాక్టర్లు సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుటకు మీరు సహాయం చేయండి. తినచున్న మెడిసిన్ చక్కగా పనిచేసి మంచి ఆరోగ్యంతో నింపబడగలుగుటకు మీరు సహాయం చేయండి. కుటుంబం అంతా రక్షణ ఆనందముతో నింపబడగలుగుటకు సహాయం చేయండి. అట్లు కుమార్తెకు కుమారునికి కూడా మీరే కరుణించి మంచి ఆరోగ్యం దయచేయండి. అట్లాగా అన్నను కూడా కరుణించి మంచి ఆరోగ్యంతో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి అమ్మనవను బట్టి స్తోత్రాలు. కరుణించము, ఇరువురికి మంచి ఆరోగ్యం దయచేసి బలపరచము. మీ దాసరాలు నన్ను కరుణించము, ఇరువుని సంపన్నమైన బహుమానం కొరకు మీరు సిద్ధపరచండి. అటు తిరిగి మతాన్ని హరిప్రసాదాన్ని బట్టి స్తోత్రాలు. కరుణించము దేవా. చేస్తున్న పనిని మీరు ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. అట్లాగూ దేవా, నేను పని చేస్తున్న స్థలంలో పని చేస్తున్న నా సహోదరులను అందరినీ కరుణించండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా వర్ధిల్లుటకు సహాయం వచ్చేయండి. అట్లు తిరిగి శ్రీకాంతన్నను అట్లాగూ సినను కూడా కరుణించి మీరే బలపరచండి. అటు తిరిగి మోక్షమామను బట్టి స్తోత్రాలు. భాగ్యమ్మతను బట్టి స్తోత్రాలు. కరుణించండి, మంచి ఆరోగ్యంతో నింపండి. చిన్న భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరే సహాయం చేయండి దేవా. అట్లా తిరిగి మంగళవారం జరుగుతున్న దేవా ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు మీరే తోడుగుండి నడిపించమని, ఇంకెవరిని మర్చిపోయినాను వారికి రెండింతలు దీవెన దయచేయమని వందనాలు చెల్లిస్తే యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. దయచేసి గమనించండి, ఈ మంగళవారం మనము ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం ఉదయం 9 నుంచి 12 వరకు. కాబట్టి సమయానికి రండి, ప్రార్థనలో పాలు పొందండి. సమయంలో మనం లేచి మన ఈవులు ప్రభుకు సమర్పించుదాం. మంగళవారం ఉదయకాలం 9, మళ్ళీ రాత్రి అనుకుంటే రాత్రి కాదు, మంగళవారం ఉదయమే మనం మీటింగ్ కలిగి ఉంటాం. పాటు సంఖ్య 207, చివరి చరణం మాత్రం పాడుకుందాం. ఆ సమయంలో మనము మన ఈవులు ప్రభుకు సమర్పించుదాం.
రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను తానున్నవైనను, ఉన్నవైనను తానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మేము లోకంలోకి వెళ్తున్నాం, మీరు తోడుగుండండి. మీ కొరకై నమ్మకమైన రాయబార్లముగా జీవించుటకు సహాయం చేయండి. చెప్పబడిన మాటలు నాలో మాలో నీరు కట్టి ఫలింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి దేవా, ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా వచ్చారో ఆ పరిస్థితుల నుండి వారు విడిపించబడి సమాధానంతో వెళ్ళగలాగున మీరు సహాయము చేసినందులకై స్తోత్రాలు. దేవా, మీరు ఇంతవరకు మీ దక్షిణాస్తమును మాకు తోడుగా ఉంచినందుకు స్తుతిస్తూ, మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయం ఇలాగ చేరి మేము మీ నామమును గణపరచి బిడ్డలంగా ఉండటకు సహాయము చేయమని, మంగళవారం జరుగుతున్న మీటింగ్లో మీరే తోడుగుండమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయంతో యేసయ్యా మమ్మల్ని స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక.